అందరికీ వినాయక చవితి నవరాత్రోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు 5వ రోజు, వినాయక నవరాత్రుల్లో 5వ రోజు అన్నమాట. ఈరోజు మా ఇంట్లో నారికేల గణపతి కనిపించాడు. నారికేలంలో తొండము, ఏకదంతము, శిరస్సు అన్నీ కలిపి ఒక టెంకాయలో ఉందన్నమాట. వినాయక రూపం ఏర్పడింది. అందుకోసం నేను దీన్ని వీడియోలో చూపిస్తున్నాను. వినాయకుడికి మనము 21 పత్రాలు పెడతాము. అవన్నీ కూడా ఔషధ గుణాలు ఉన్నవే. ఈ పిండి వంటల్లో కూడా ఔషధ గుణాలు ఉన్నవన్నమాట. మనము పెసర బూరెలు, ఆవిరి కుడుములు, పాయసాన్నము, పాలతో చేసిందన్నమాట పాయసాన్నం, బెల్లం పానకం అన్నమాట, వడపప్పు పానకము, కొబ్బరి ముక్కలు, చెరుకు రసం కూడా పంటికి చాలా వ్యాయామంగా పనికొస్తుంది. చిగుర్లకు పంటిని రక్షిస్తుందన్నమాట. బ్రష్ చేసినట్టుగా ఆ రసాన్ని మింగితే మనకు జీర్ణశక్తిని, ఎంత అరగని ఆహారమైనా సరే జీర్ణం కాని ఆహారాన్ని కూడా జీర్ణం చేసి తీసుకెళ్లే గుణం చెరుకులో ఉందన్నమాట. చెరుకు వేర్లలో కూడా విషాన్ని హరించే గుణం ఉంది. అందువల్ల ఈ వినాయక చవితిలో వాడే అన్నీ కూడా మన ఆహారంలో చాలా ఔషధ గుణాలు కలవన్నమాట. ఈ తాంబూలంలో కూడా జీర్ణశక్తిని, తమలపాకులో కాల్షియం ఉంటుందన్నమాట. ఈ తాంబూలాన్ని కూడా సమర్పిస్తాము. దానిమ్మలో వగరు గుణం ఉంటుంది. అది కడుపులో అల్సర్స్ని తగ్గించే గుణం ఉంది. ఈ పత్రాన్ని కూడా మనం పూజలో 21 పత్రాల్లో వాడతామన్నమాట. అందులో గరిక మెయిన్గా వాడతాము. గరిక మాలగా కూడా వేస్తాము. ఈరోజు ఒక్కరోజే మనము తులసి పత్రాన్ని పెడతాము. మిగతా రోజుల్లో వినాయకుడికి నిషిద్ధం అన్నమాట. తులసి పత్రాన్ని పూజలో వాడము. ఈ విధంగా పూజా విధానం ప్రారంభమవుతుంది. ఈయనకు లడ్డూలు పెడతాం కదా, ఆ లడ్డూలో కూడా ఇమీడియట్గా శక్తినిచ్చే గుణం ఉందన్నమాట. ఈ బొజ్జ గణపయ్యకు ఆయనకి ఇష్టమైన వంటకాలు వండుతూ మన ఆరోగ్యాన్ని మనము కాపాడుకుంటాం. ఈ వర్షాకాలము స్టార్ట్ అయ్యి బాగా వర్షాలు విస్తృతంగా కురిసే టైం కాబట్టి వినాయక చవితిలో ఇప్పుడు మనము వడపప్పు, నానబ్రాలు, అరటి పండ్లు, కొబ్బరి ముక్కలు, చెరుకు ముక్కలు, ఈ రకంగా రకరకాల తేనె, పానకం, ఇవన్నీ కూడా మనము తప్పనిసరిగా వాడతామన్నమాట. ఆ రోజు ఆవు పాలు, ఆవు నెయ్యి, ఇవన్నీ కూడా. ఈ ప్రసాదాలే కాకుండా మనం తెచ్చే 21 పువ్వులు, ఆకులు, పత్రాలు, ఈ గరిక జాతి అంటే గడ్డి జాతి ఈ మొక్కల్ని కూడా తీసుకొస్తాం కదా, ఇవన్నీ కూడా మనకు ప్రాణవాయువుని అందించి మనకు ఆరోగ్యాన్ని అందించే ఔషధ గుణాలున్న ఈ పత్రి అన్నమాట. ఈ పత్రిని మనం 21 రకాల పత్రిని కలిపి చేస్తాము. వీటిల్లో మాచి పత్రము, బృహతి పత్రము, ఇవన్నీ కూడా బిల్వపత్రము, దూర్వాగ్మం, ఇవన్నీ దత్తూర పత్రము, బదరీ పత్రము, శమీ పత్రము, కరవీర పత్రము, తులసి పత్రము, ఇలా రకరకాల పత్రాలు, దాడిమ పత్రము, మామిడి ఆకులు, ఇవన్నీ కూడా జాజీ పత్రము, ఇవన్నీ మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవే. ఈ చెరుకు వేర్లల్లో, గరికలో కూడా మనకు క్యాన్సర్ని తగ్గించే గుణం ఉందన్నమాట. అలాంటి ఔషధయుక్త పత్రితోటి మనం పూజ చేస్తాం కాబట్టి మనం 1 గంటన్నర పడుతుంది పూజ. ఈ పత్రాలని సమర్పిస్తూ మంత్రాలు చదువుతూ ఇక్కడ దేవుడి దగ్గర కూర్చునేసరికి ఆ గంట ఆ టైంలో మనకు ఎంతో కొంత ఆ పత్రి నుంచి సంవత్సరానికి సరిపడా నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు మనకు ఉపయోగపడే ఈ పత్రాలను ఆ కాసేపన్నా వాసన చూస్తామని పెట్టిందో ఏమో తెలియదు. కానీ నిజానికైతే కాసేపైనా ఆ వాసనని అన్ని ఔషధయుక్త పత్రాలతోటి మనము ఆ వాసనను తీసుకుంటాం కాబట్టి ఆ విధంగా కూడా మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది అన్నమాట. ఈ పిండి వంటల్లో కూడా అన్నీ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేవి. ఈరోజు 5వ రోజు అన్నమాట.
ఈరోజు మా ఇంట్లో ఈ కొబ్బరికాయలు, ఈ ఏకదంతం తొండంతో కనిపించిన ఈ వినాయకుడిని మీతో షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.